హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. భయ్యా ఇప్పుడే అయితే రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే చూశాను. ట్రైలర్ చూసిన తర్వాత నాకు రామ్ చరణ్ క్యారెక్టర్స్ మీద అయితే నాకు చాలా బాగా అయితే ఇంట్రెస్ట్ కలిగింది. రామ్ చరణ్ గారి లుక్స్ గానీ అండ్ డిఫరెంట్ షేడ్స్ లో అయితే ఈ మూవీలో అయితే కనబడబోతున్నాడు. ట్రైలర్ లోనే అర్థమైపోతుంది అది. ఇంకా ట్రైలర్ ఎలా ఉందంటే ట్రైలర్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇంకా ట్రైలర్ గురించి ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు ఇలాంటి మోర్ యూనిక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. నాకు ట్రైలర్ లో సూపర్ గా అనిపించింది ఒక డైలాగ్ అయితే, 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టం ఏమీ లేదు, అంటే అది 1,00,000 చీమలకే ఆహారం. డైరెక్టర్ శంకర్ గారు ఈ ఒక్క డైలాగ్ తో చాలా మీనింగ్ ఫుల్ గా అయితే రాశాడు. అంటే ఒక్కడు సీట్ లో కూర్చున్న తర్వాత 5 ఏళ్ళు ఎన్ని ముద్దలు తింటాడు అనేది మీకు ఈ పాటికి అర్థమై ఉంటది. ఇంకా 5 ఏళ్ల తర్వాత లాస్ట్ లో ఒక్క ముద్ద ఇచ్చేసి మళ్ళీ గెలవాలని చెప్పి ఆ ఒక్క ముద్దతో జనాలకి పంచేసి మళ్ళీ అదే కుర్చీలో కూర్చొని అదే 5 ఏళ్ళు మళ్ళీ పరిపాలించాలనుకుంటాడు కదా, అదే దాని అర్థము. ఈ డైలాగ్ ని చాలా సింపుల్ వేలో చాలా బాగా అయితే డైరెక్టర్ రాశాడు. ఇక్కడ హీరో కూడా అంటాడు, నాకు కావాల్సింది కూడా ఆ ఒక్క ముద్దే అని. ఆ ముద్ద జనాలకి చేరనీయకుండా మెయిన్ గా ఆపడమే హీరో మెయిన్ స్టోరీ ప్లాట్ ఇది. ఇక్కడ ట్రైలర్ లో విజువల్స్ గానీ తమను కొట్టిన బీజిఎం గానీ చాలా బాగా అయితే కనెక్టివిటీగా ఉన్నాయి. ముఖ్యంగా మూవీలో నాకు హైలైట్ గా అనిపించింది లుంగి కట్ అయితే మాత్రం ఫైట్ చేస్తాడు కదా, ఆ సీన్స్ నాకు చాలా బాగా అనిపించాయి. నాకు నెక్స్ట్ షాట్ అయితే సూపర్ గా అనిపించింది. వైట్ హార్స్ మీద అయితే రైడ్ చేస్తారో ఆ షాట్ అయితే ఎక్స్ట్రాడినరీ అనిపించింది. డైరెక్టర్ అయితే ఎలా వాడాలో అలా వాడేసాడు రామ్ చరణ్ ని. ఒక గ్రేట్ లుక్స్ తో అయితే మనకి ప్రెజెంట్ చేయబోతున్నారు. స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ గా ఉంటది అనిపిస్తుంది. శంకర్ సినిమాలో నాకు నచ్చేది మెయిన్ గా గ్రాండియర్నెస్ అనేది చాలా బాగా తీసుకొచ్చాడు మూవీలో. ట్రైలర్ ఎండింగ్ లో ఒక షాట్ అయితే చూపించాడు భయ్య, అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. శంకర్ కి లుంగి కట్టుకొని హెలికాప్టర్ లో ఉంటాడు, నిల్చుకొని అక్కడ కత్తి పట్టుకొని అయితే నిల్చుకొని ఉంటాడు. ఆ షాట్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది. నాకు ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఆ ట్రైలర్ ఫుల్ బ్రేక్ డౌన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. శంకర్ అయితే ఒక సింపుల్ లైన్ లో స్టోరీని ట్రైలర్ లో అయితే చూపించేశాడు. ఇంకా అదేందో నేను డీటెయిల్ గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ట్రైలర్ లో షార్ట్స్ గమనించినట్టయితే ఒక ఫ్రేమ్ లో అయితే పార్టీ తరపున అయితే రామ్ చరణ్, శ్రీకాంత్, సముద్రకని అయితే ఒక్కొక్క షాట్ లో అయితే ఫ్రేమ్ గా అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫోటోస్ లో, దాంట్లో చూడండి. అంటే వీళ్ళందరూ కలిసి ఒక పార్టీని అయితే నియమిస్తారు. ఆ పార్టీ పేరు వచ్చేసరికి అబుద్ధియం పార్టీ. అంజలి ఒక షాట్ లో అయితే ఒక మాట అయితే అంటది, ప్రజలకు మంచి జరగాలంటే ఏళ్ళు తరబడి వేచి ఉండబడలేదు, నువ్వు ఒప్పుకో మా అమ్మ అంటది. మీరు ఈ సీన్ చూసుకున్నట్టయితే రామ్ చరణ్ అయితే మెయిన్ గా అయితే ఆ పార్టీలో చేరబోయే సీన్ అనమాట ఇది. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో శ్రీకాంత్ అయితే రామ్ చరణ్ ని చంపేస్తాడు అనమాట. మీరు ఈ షాట్ లో చూసుకుంటుంటే మన శ్రీకాంత్ గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేస్తుంటారు. అంటే ఈ ఫ్లాష్ బ్యాక్ ముందంతా రామ్ చరణ్ స్టోరీ అంటే ఎంగేజ్ లో ఉన్న స్టోరీ అయితే రన్ అవుతుంది. అంటే తను ఒక యూనివర్సిటీలో ఉండడం గానీ, హీరోయిన్ తో లవ్ లో పడడం గానీ, ఇప్పుడు మీరు చూస్తున్న షార్ట్స్ అన్ని అవే ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ గా మనోడైతే ఐపీఎస్ అయితే అవుతాడనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే రామ్ చరణ్ అయితే పోలీస్ గెటప్ లో అయితే ఉంటాడు. అంటే రాజా గుప్తా వాళ్ళైతే ఒక టొబాకో కంపెనీని అయితే మూపిస్తా ఉంటాడు అనమాట. అండ్ ఇక్కడి నుంచే అయితే మన ఎస్జే సూర్యకి రామ్ చరణ్ గారికి క్లాష్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు చూస్తున్న మీరు పిక్ లో అయితే శ్రీకాంత్ గారు అయితే చచ్చిపోతాడు. అండ్ ఎస్జే సూర్య గారు కూడా ఒక ఫుల్ హెయిర్ తో అయితే మీరు చూస్తున్న లుక్ అయితే కనబడుతుంది కదా మీకు. అంటే సీఎం చనిపోయిన తర్వాత నెక్స్ట్ సీఎం ఎవరు కావాలంటే తన కొడుకే కాబట్టి అది ఎస్జే సూర్యనే. బట్ మళ్ళీ సమ్ ఇష్యూస్ వల్ల అయితే ఆ కార్యకర్తలే మళ్ళీ పోలింగ్ పెట్టేలాగా చేసి ఉండొచ్చు. ఇక్కడ ఆ పోలింగ్ లో ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత మ్యానికులేట్ చేసి గెలుస్తాడనమాట ఎస్జే సూర్య. ఇప్పుడు మీరు చూస్తున్న పిక్ లో అయితే ఎస్జే సూర్య గారు అయితే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అండ్ ఈ సీఎం అయ్యే ముందు రామ్ చరణ్ గారికి ఎస్జే సూర్య గారి బిగ్ బ్యాటిల్ అయితే ఉంటది. అండ్ వాళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరుగుతానే హీరో ఫ్లాష్ బ్యాక్ అయితే రివీల్ అవుతుంది. అంటే ఎక్కడ అయితే హీరో వాళ్ళ అమ్మనైతే విలన్ అయితే కిడ్నాప్ చేస్తాడు కదా, మీరు చూస్తున్నారు కదా పిక్, అదే అనమాట కిడ్నాప్ చేసినప్పుడు సీన్స్ ఇవి. అంటే ఇక్కడ డైరెక్టర్ ఎలా మ్యానికులేట్ చేస్తాడంటే మనకి ఫస్ట్ నుంచి పెంచుకుంటున్న అమ్మా నాన్నే చూపిస్తాడు, ఒరిజినల్ మదర్ ని ఫాదర్ ని అయితే చూపిడు. ఇక్కడ ఎస్జే సూర్య ఎవరిని కిడ్నాప్ చేయించాడంటే అంజలిని కిడ్నాప్ చేశారు. ఎందుకంటే ఆ మదర్ ఒకటే బతుకుంటది కాబట్టి. ఇక్కడ హీరో మన యంగ్ రామ్ చరణ్ అయితే వాళ్ళ మదర్ ని సేవ్ చేసుకొని శ్రీకాంత్ వాళ్ళ అమ్మని చంపేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఎలా తప్పించుకుంది, హీరో ఎలా తప్పించుకున్నాడు, ఇవన్నీ మనకి ఇంటర్వెల్ పోర్షన్ లో ఉంటాయి అనమాట. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ మదర్ ని కిడ్నాప్ చేశాడు అంజలి అనమాట, వాళ్ళ మదర్ బతికే ఉంటది అనేది ట్విస్ట్. ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, అంటే రామ్ చరణ్ గారు, శ్రీకాంత్ గారు వీళ్ళందరూ ఒక పార్టీ పెడతారని. అండ్ అక్కడి నుంచి అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది ఇక్కడ పోర్ట్రేట్ అవుతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎస్జే సూర్యకి రామ్ చరణ్ గారికి ఒక చిన్న బ్యాటిల్ అయితే ఉంటది అనమాట. అంటే ఎస్జే సూర్య అన్యాయాలు చేయడం, దాన్ని ఆపడానికి మన రామ్ చరణ్ రావడం, ఇవన్నీ షార్ట్స్ అయితే మనకి ట్రైలర్ లో అయితే ఆల్రెడీ చూపించారు. బట్ ఎస్జే సూర్య క్లైమాక్స్ కి ఒక బిగ్ ప్లాన్ అయితే వేస్తాడు.
అంటే రెండో సీఎం గా గెలవాలనుకుంటాడు కదా, రెండోసారి సెకండ్ టైం సీఎం గా గెలవాలనుకుంటాడు ఎస్జే సూర్య. సెకండ్ టైం గెలిచేదానికి వచ్చినప్పుడు ఐఏఎస్ రామ్ చరణ్ గారు అయితే ఆపుతారు. ఇక్కడ ఎస్జే సూర్యకి రామ్ చరణ్ కి ఒక ఫైట్ అయినప్పుడు రామ్ చరణ్ అయితే కింద పడిపోతాడు కదా. ఇక్కడే క్లైమాక్స్ లో అసలైన ట్విస్ట్ ఏంటంటే మనకి కాలేజ్ లో ఉన్నప్పుడు పోర్షన్ లో చూపిస్తారు కదా ఒక యంగ్ రామ్ చరణ్ ని. అంటే ఐఏఎస్ ఆఫీసర్ వేరు అండ్ కాలేజీ పోర్షన్ లో ఉన్న రామ్ చరణ్ వేరు అనమాట. అతను వచ్చేసి మన ఐఏఎస్ ఆఫీసర్ ని అయితే సేవ్ చేస్తారు. ఇక్కడ మనం అందరం అనుకునేది ఏంటంటే ఫస్ట్ నుంచి రామ్ చరణ్ ఒకరే ఉంటారని డైరెక్టర్ అయితే మనల్ని మిస్లీడ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు రామ్ చరణ్లు అయితే ఉంటారు. అండ్ ఎస్జే సూర్య మీద ఫైనల్ గా ఫాదర్ ని శ్రీకాంత్ ఎలా చంపాడో అండ్ దాంట్లో ఎస్జే సూర్య హస్తం ఎంత ఉందో అనేది మనకి మెయిన్ గా అక్కడే రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ ఫోటోలో చూసుకున్నట్టయితే అంజలి అయితే ఒక ఫోటోకి కొంచెం బ్లర్ పెట్టేసి ఉంటారు చూడండి ఈ ఫోటో. ఆ ఫోటోలో ఉన్నది అంజలి పక్కన ఉన్నది వచ్చేసి రెండో కొడుకు అనమాట. మీరు ఇందులో చూస్తున్న ఫోటోలో ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు కదా, అందులో ఒక ఎస్జే సూర్య ఉన్నారు అండ్ రామ్ చరణ్ ఉన్నారు అనమాట. అండ్ ఇంత డబ్బంతా ఎవరి ఇంట్లో ఉంటదంటే శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో ఉంటది. ఇది చూసిన రామ్ చరణ్ అయితే వాళ్ళ ఫాదర్ రామ్ చరణ్ కి అయితే చెప్తాడనమాట అసలు శ్రీకాంత్ ఇంట్లో ఇంత డబ్బు ఎందుకు ఉంది, దాంతో పాటు సీఎం అయిన శ్రీకాంత్ అసలుకి ఏమేం చేస్తున్నాడు అక్రమాలు ఇవన్నీ బయటపడతాయి అనమాట. దాని వల్లనే మెయిన్ గా అయితే ఫాదర్ రామ్ చరణ్ అయితే చంపేస్తారు. మొత్తం ఇక్కడ మనం మూవీ మొత్తంలో ముగ్గురు రామ్ చరణ్ క్యారెక్టర్స్ అయితే చూడబోతున్నాం. అండ్ ఈ ఇద్దరు అన్నా తమ్ముళ్ళు అయితే ఎస్జే సూర్యాని అయితే చంపేస్తారు. ఇదే క్లైమాక్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ మెయిన్ క్యూరియస్ సీన్ అయితే ఉంది భయ్య ఇందులో. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ట్రైలర్ లో ఒక షాట్, అంటే హీరో అయితే ఆల్రెడీ పెళ్లి కొడుకుగా ఉన్నారు. ఇది ఒక మిస్టీరియస్ షాట్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనిపిస్తుంది ఈ సీన్ మాత్రం. మనకి ట్రైలర్ లో హీరోయిన్ కూడా ఆల్రెడీ పెళ్లి కూతురుగా ఉందన్నమాట. మూవీలో హీరోయిన్ పోర్షన్ అనేది చాలా తక్కువ ఉండొచ్చు అనిపిస్తుంది. ట్రైలర్ లో మనకి కాలేజీ పోర్షన్, దాంతో పాటు హీరోకి హీరోయిన్ కి పెళ్ళయ్యే సీన్స్. మూవీలో హీరోయిన్ పోర్షన్ అనేది తక్కువ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. రామ్ చరణ్ గారు పోలీస్ గెటప్ లో ఉన్న సినిమాలన్నీ హిట్ అయ్యాయి. అంటే ఎగ్జాంపుల్ ధృవ గానీ, దాంతో పాటు త్రిబుల్ ఇవన్నీ మూవీస్ అయితే హిట్ అయ్యాయి. ఈ మూవీ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మళ్ళీ మీరు కామెంట్లు వేసుకోవచ్చు జంజీర్ సినిమా ఉంది కదా భయ అని. అంటే జంజీర్ అనేది మన బాలీవుడ్ కి సంబంధించిన సినిమా. అది అంటే తెలుగులో తీసిన పోలీస్ క్యారెక్టర్స్ సినిమాలు రెండు హిట్ అయ్యాయి. ఇంకా మెయిన్ గా మూవీలో సాంగ్స్ అయితే నాకు విజువల్స్ గానీ అండ్ సాంగ్స్ కోసమే 70 కోట్లు ఖర్చు పెట్టారంట. ఆల్మోస్ట్ ఆ గ్రాండియర్నెస్ గానీ ఆ ఫీలింగ్ విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి రొమాంటిక్ గా ఉండే సాంగ్స్ లో గానీ. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ సినిమాని ఆల్రెడీ చిరంజీవి గారు చూసారంట. సినిమా అయితే చాలా బాగుంది, నచ్చిందని చెప్పారు. ఇంకా శంకర్ గారి మానియా ఈ మూవీతో అయినా మారుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శంకర్ గారు ఖచ్చితంగా ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తారు. అంటే ఆల్రెడీ మనకి ఇండియన్ 2 ఫ్లాప్ అయింది, అది తెలిసిన విషయమే. బట్ ఈ సినిమాతో అయినా గానీ హిట్ కొడతారని అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ టాక్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ అనేది అబోవ్ యావరేజ్ అంట, సెకండ్ హాఫ్ అయితే సూపర్ గా ఉందని టాక్ అయితే వస్తుంది. అంటే ఇది సెన్సార్ వాళ్ళు అయితే చెప్పారంట. ఇంకా అదే కాకుండా తెలంగాణ దాంతో పాటు ఏపీలో అయితే 1 AM షోస్ అయితే పడుతున్నాయంట. కంప్లీట్ గా మూవీ ఎలా ఉంటుందో మూవీ రివ్యూలో అయితే మీరైతే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా నేను చెప్పిన స్టోరీ అంతా నేను ప్రెడిక్ట్ చేసిన స్టోరీ. అంటే ట్రైలర్ లో ఉన్న షార్ట్స్ లూప్ హోల్స్ ద్వారా నేను క్రియేట్ చేసిన స్టోరీ ఇది. ఇంకా మూవీలో ఎంత వరకు నా స్టోరీ మ్యాచ్ అవుద్ది అనేది లెట్స్ సీ ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత. ఇంకా మూవీలో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఇవి ఫ్రెండ్స్. మీకేమన్నా అనిపించుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ న్యూ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.